ఫలితాలను నేను ముందే అంచనా వేయడం జరిగింది. చాలామందితో కూడా ఈ విషయంలో చర్చలు జరపడం జరిగింది. గతంలోనే నేను ఒక వీడియో ద్వారా 3 పార్టీలు కలిస్తే కంపల్సరీ విజయం సాధించడం సాధ్యపడుతుందనేది గతంలోనే చెప్పడం జరిగింది. మీరు కావాలంటే పాత వీడియోస్ తీసి చూడవచ్చు. 3 పార్టీలు కలిస్తే తప్పకుండా ఈ బలం అనేది వస్తుంది. గతంలో 3 పార్టీలు కలిసి పోటీ చేసినప్పుడు ఎప్పుడు కూడా విజయాన్ని సాధించారు. ఆ దిశగానే ఈసారి కూడా విజయం సాధించే దిశలో ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మనం గమనించిన విషయాన్ని మనం చూసినట్టయితే జనసేనని చాలామంది తక్కువ అంచనా వేశారు. జనసేన ఓట్లు చాలా బలంగా పడ్డాయి. అదేవిధంగా టీడీపీకి కూడా గతం కంటే ఎక్కువగా పెరిగాయి. ఎందువల్లంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం కూడా ఒక రకంగా ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైన సందర్భంలో, సానుభూతి వ్యక్తమైన సందర్భంలో, దానికి తోడు వారందరూ కలిసి కష్టపడి అన్ని చోట్ల తిరిగి వాస్తవంగా ప్రభుత్వం అసలు ఎంతవరకు ఫెయిల్ అయింది అనే దాని మీద వాళ్ళు చెప్పడం కూడా కొంతవరకు జరిగింది. దానికి తోడు కొన్ని చట్టాలు, కొంతమంది అధికారుల పైన కక్ష సాధింపు చర్యలు చేపట్టడం కూడా ప్రభుత్వానికి ప్రస్తుతం ఉండేటటువంటి అధికారంలో ఉండేటటువంటి పార్టీకి కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మరి ఈ యొక్క ఎన్నికల ఫలితాలు అనేవి రావడం జరిగింది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎవరు పాలనలోకి వచ్చినప్పటికీ కూడా నేను పదే మళ్ళీ చెప్తున్నాను, ఒక సామాజిక విశ్లేషకుడిగా చెప్తున్నాను, కక్ష సాధింపు చర్యల కంటే అభివృద్ధికి సంబంధించిన అంశాలపైన ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. ఆ దిశగా ముందుకు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా విజయాన్ని సాధించడం సాధ్యపడుతుంది. కేవలం సంక్షేమ పథకాల ద్వారా విజయాన్ని సాధిస్తాం అనుకోవడం మాత్రం పొరపాటు. ఎందుకంటే ప్రజలు ఆ టైంకి సంక్షేమ పథకాల సంగతే మర్చిపోతారు. ఎన్నికల సందర్భంగా వారు ఎప్పుడు కూడా ఆ టైంకి వారిలో మార్పు కోరితే ఆటోమేటిక్గా మార్పు అనేది జరుగుతుంది. అదే మార్పు ఇప్పుడు కూడా కోరడం జరిగింది. అదే ఈరోజు అమలవుతుంది. ధన్యవాదాలు. మీ సన్మూర్తి, సామాజిక విశ్లేషకులు.